హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ టేస్టీతో పాటు అలాగే హెల్తీ అయినటువంటి ఆస్పరాగస్ చట్నీ. ఆస్పరాగస్ అంటే శతావరి అని కూడా అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఎంతో టేస్టీగా ఈ ఆస్పరాగస్ చట్నీని తయారు చేసుకొని వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా బాగా ఉంటుంది. దీని తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్పరాగస్ అనేవి ఇలా ఉంటాయి. వీటిని శతావరి అని కూడా అంటారు. వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో కొంచెం మందంగా ఉంటుంది. దాన్ని కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఈ ఆస్పరాగస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, మన గుండె బాగా పనిచేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలాగే మనము కొన్ని పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాను తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి కొన్ని పల్లీలను తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లను, పచ్చిశనగపప్పును, అలాగే కొద్దిగా మెంతులను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆస్పరాగస్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలను బాగా ఫ్రై చేసుకోకుండా ఊరికే అలా కలుపుకొని వాటిని ఆవిరి మీదుగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఆవిరి మీద ఉడకడానికి వీటిపైన లిడ్డును పెట్టుకొని మనము బాగా ఉడకనివ్వాలి. లిడ్ను క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఉడకనివ్వడం వల్ల ఈ ఆస్పరాగస్ ముక్కలు బాగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే అందులో వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆస్పరాగస్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకోవాలి. అలాగే మనము సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి 7 లేదా 8 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలను యాడ్ చేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని వీటిని ఆవిరి మీదుగా మళ్ళీ కొంతసేపుగా ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే మన టమోటా, చింతపండు అన్నీ బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఆస్పరాగస్ ఉడికేటప్పుడు మనం ఉప్పును యాడ్ చేసాము. అది ఉప్పును కొంచెం పీల్చుకుంటుంది. అందుకోసమని ఇక్కడ మళ్ళా కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని బాగా
ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారినటువంటి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆస్పరాగస్, టమోటా మొత్తం అంతా వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలను యాడ్ చేసుకొని దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకుంటే పంటికి తినడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ హెల్తీ ఆస్పరాగస్ చట్నీ రెడీ. దీనిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెల్లోకి ఇది చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఆస్పరాగస్ చట్నీని తయారు చేసుకునే విధానము చాలా సింపుల్. అలాగే ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ ఆస్పరాగస్ చట్నీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. నోటికి పుల్ల పుల్లగా, రుచిగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.